సింగరేణి నిధులను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు ఆరోపించారు. సేవ్ సింగరేణి పేరిట కోల్ బెల్ట్ ప్రాంతంలో ఏఐటీయూసీ నిర్వహిస్తున్న పోరు జాత ఆదివారం గోదావరిఖనికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక యూనియన్ నాయకులు జాతాకు ఘన స్వాగతం పలుకుతూ ఫైరింగ్ లైన్ చౌరస్తా నుండి నగరంలోని ప్రధాన రహదారుల గుండా మెయిన్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అందరూ ఇద్దరు అనంతరం మెయిన్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగుకు బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్లతో కలిసి మాట్లాడారు. పెరిగిన ప్రభుత్వ జోక్యం కారణంగా సింగరేణి సంస్థ కష్ట నష్టాలకు గురి కావాల్సి వస్తుందని సూచించారు. కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల నుండి రావాల్సిన బొగ్గు, విద్యుత్ బకాయిలను చెల్లించకపోతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కార్మికులు మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఊడిగం చేసే పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి పరిరక్షణ కోసం తమ యూనియన్ పోరు జాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30 వరకు కొనసాగనున్న ఈ జాతర సందర్భంగా కార్మిక సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం కోసం యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు చెప్పారు. మనం పోరాటాలు, ఉద్యమాలు చేయడం ద్వారా చట్టాలు ఇచ్చింది. ఆ చట్టాలను మనము బ్రిటిష్ ప్రభుత్వం మీద, అదేవిధంగా భారత ప్రభుత్వాల మీద కూడా పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలని దేశంలో సాధించుకున్నాం. అన్ని చట్టాలు కూడా మీరందరూ డిమాండ్ చేసేటువంటి చట్టాలే అవన్నీ. మనం ఏమంటున్నాము, ప్రమాద నష్ట పరిహారం ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలనేటువంటి డిమాండ్లు ఇవి ఆల్రెడీ మనం చట్టాలు చేసినటువంటి ఆ చట్టాలను అమలు చేయించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ దేశానికి మరి ఒక జనేశ్వరు అంటే 11 సంవత్సరాల క్రితం ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఆ 44 కార్మిక చట్టాలను 4 కోడ్లు తెచ్చి ఆ 4 కోడ్లు కూడా కార్మిక వ్యతిరేకమైనటువంటివి, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకోసం ఉపయోగపడేటువంటి ఆ యొక్క కోడ్లను తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈ దేశంలో 27 సార్లు అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మెలు చేసినాం. అయినా ప్రభుత్వం వెనుకడి చేస్తలేదు, దాన్ని అమలు చేయడానికే ప్రయత్నిస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఓడుకున్నటువంటి తన మిత్రులు ఏదైతే ఆదాని కానీ, అంబానీ కానీ వాళ్ళ ఆస్తుల్ని మరింత పెంచేందుకోసం ఈ దేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని, ప్రజల్ని దోపిడీ చేసి వాళ్ళ ఆస్తుల్ని మరింత పెంచేందుకోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగమే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నటువంటి చరిత్ర ఉంది. అందుకోసమే నాడు మనం మీకు కేంద్ర ప్రభుత్వం అట్లుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అట్లనే ఉన్నాయి. మనం పోరాడి సాధించినటువంటి మనం కూడా కావాలని కోరుకున్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ప్రజలకు అనుకూలంగా లేవు అనేటువంటి ఉద్దేశంతో తీసుకొస్తే
ఈ ప్రభుత్వాలు కూడా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారు. మీకు తెలుసో తెలియదో కనీస వేతనాల గురించి అడగాల్సినటువంటి దుస్థితి భారతదేశంలో ఏర్పడ్డది. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రికి ఈనాడు 6.5 లక్షల రూపాయల జీతం ఎవరికి ఇస్తారు? 6.5 లక్షల రూపాయల జీతం ఇస్తే అదే సందర్భంలో మరి ఎవరైతే మన ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయనకు 5,50,000 రూపాయల జీతం. అదేవిధంగా ఎమ్మెల్యేకి చూస్తే 3,75,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు కనీస వేతనాలు లేవు. ఈ విధంగా చూస్తే చట్టాలు ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈఎస్ఐ కానీ లేదు. ఇలాంటి పద్ధతిలో మరి ప్రభుత్వాలు ప్రజలకు కార్మికుల వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే మనం సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం. చాలాసార్లు నేను పాల్గొన్నా. ఊరేగింపులు చేసినాం, ధర్నాలు చేసినాం. హైదరాబాద్ కూడా వచ్చి హైదరాబాద్లో మన హెడ్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నాలు చేసి ఈ ప్రభుత్వానికి మనం మెమోరాండం ఇచ్చిన ఈ యొక్క యాజమాన్యం మొండి యాజమాన్యం ఉన్నది. అది తన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి పద్ధతిలో మనకు వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే మనం ఏదైతే ఈ కోడ్లు ఏదైతే ఉన్నాయో కోడ్ల వల్లనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కోడ్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వాలు అదేవిధంగా యాజమాన్యాలు ఆ విధంగా తమ యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ మన యొక్క శ్రమను దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏఐపిసిగా ఇప్పటికే చెప్పిన 27 సార్లు సమ్మెలు చేసినాం. మళ్ళీ రేపు సమావేశం జరుగుతుంది. ఈ దేశంలో ఈ కార్మిక వర్గానికి ప్రజలకు సామాన్యులకు వ్యతిరేకమైనటువంటి విధానం తీసుకుంటున్నందుకే పోరాటంలో కార్మిక 20 మందికో 60 మందికో 70 మందికో ఒక్కొక్కసారి అన్ఫిట్ చేస్తూ ఇన్వాలిడేషన్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి పైన సంవత్సరం వరకు మనకి మెడికల్ బోర్డు ద్వారానే మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన పిల్లలకి ఉద్యోగాలు దొరికాయి. పోయిన సంవత్సరం మన మెడికల్ బోర్డుకి చైర్మన్ గా ఉన్నటువంటి సీఎంఓ అవకతవకలు చేసిందని డబ్బులు తీసుకున్నదని గవర్నమెంట్ ఏసీబీ కేసు పెట్టింది. గవర్నమెంట్ ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఆ కేసు డిసైడ్ అయిన దాకా వీళ్ళు మెడికల్ బోర్డు పెట్టకుండా ఆపేశారు. మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లికి వస్తే మన యూనియన్ ప్రధాన కార్యదర్శి కమల్ రాజ్ కుమార్ గారు అక్కడున్న ఎమ్మెల్యే ద్వారా వీళ్ళిద్దరు పోయి ఒక మెమోరాండం ఇచ్చారు. మెడికల్ బోర్డు కొనసాగించాలని కార్మికులందరూ అడుగుతున్నారు. దీని మీద మన గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నదని చెప్పి అని చెప్తే ఎవడా మెడికల్ బోర్డు పోయిందనేది ఖచ్చితంగా మెడికల్ బోర్డు జరుగుతుంది, మీరేం ఇది కావాల్సిందని చెప్పేసి పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు. చెప్పి 3 నెలలు అవుతుంది కదా, మనం వచ్చిందా? మరి ఇంతవరకు రావట్లేదు. కాబట్టి ఇవాళ ఈ మెడికల్ బోర్డు పాత పద్ధతిలో కొనసాగించాలి, మళ్ళీ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ని ఈ యొక్క సేవ్ సింగరేణి జాతరలో డిమాండ్ గా పెట్టాం. దాంతో పాటు మారు పేర్ల మీద పనిచేస్తున్న కార్మికుల పిల్లల సమస్య ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మారు పేరు అందరూ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పిండు, కాలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన చేస్తున్నాడు 2 సంవత్సరాల పైన అయింది, ఇప్పుడు కూడా కావటం లేదు. ఇప్పుడు కంపెనీ ఏమంటుంది, మేము అడ్వకేట్ జనరల్కి రాసినాం, అడ్వకేట్ జనరల్ ఇవ్వమని చెప్తే మేము ఇస్తామంటాడు. అడ్వకేట్ జనరల్ ఎవరు చెప్పాలి? ఎవరి కింద ఉంటాడు ఆయన? న్యాయశాఖ కింద ఉంటాడు. ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ చెప్పాలి. మరి వాళ్ళు చెప్తలేరు, వీళ్ళు ఇస్తలేరు, అట్లనే పెండింగ్ ఉంటుంది. పాపం వాళ్ళేమో రోడ్ల బట్టి ధర్నాలని అదని ఇదని ఏదో చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. కార్మికుల సమస్య పరిష్కారం కావాలి. అట్లనే డిస్మిస్ అయిన కార్మికులకి ఒక అవకాశం ఇవ్వని అడిగినాం స్ట్రక్చర్ మీటింగ్ లో. మంచిది ఇస్తామన్నారు. అంటే 10-20 మందికి కూడా రాదు. దానిలో ఏ ఒక్క సంవత్సరం 100 మనుషులు ఉన్నాయి అని అన్నాం. అది పరిష్కారం చేయలేదు. 2023 సెప్టెంబర్ నెలలో ఇచ్చారు. సెప్టెంబర్ నెలలో ఇచ్చిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో మన యూనియన్ గౌరవ అధ్యక్షుడు సాంబశివరావు గారు సిఎండి దృష్టికి 2 విషయాలు తీసుకుపోయారు. కావాలి, సింగరేణి కార్మికులు 30-35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దిగిపోయిన తర్వాత ఆయనకు వచ్చిన పైసలు పట్టుకొని పోతే ఇళ్ల స్థలం కూడా రావటం లేదు. కాబట్టి మీరు ఒక 250 గజాల స్థలం ఇవ్వండి, ఇల్లు కట్టుకోవడానికి ఒక 20-25 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణం ఇప్పియండి, మేము ఇల్లు కట్టుకుంటాం, మేము ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పేసి చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు మడ్డి ఎల్లయ్య, వైవీరావు, కె స్వామి, రంగు శ్రీనివాస్, అశోక్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.